రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా తప్పనిసరిగా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పశ్చిమ బెంగాల్లో దాదాపు 15 సంవత్సరాల ఏకఛత్రాధిపత్య పరిపాలన తరువాత తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యంగా ముఖ్యమంత్రి మమతా బెనర్జీకి ఎక్కడ లేని కంగారు పుట్టుకొస్తోంది. ఎందుకంటే ఈసారి అంచనాలు తారుమారై తృణమూల్ కాంగ్రెస్ ఓడిపోయేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అక్కడ జరుగుతున్నటువంటి సర్వేలలో వెలువడుతున్నటువంటి ఫలితాలను చూస్తే తృణమూల్ కాంగ్రెస్ పట్ల ప్రజలలో తీవ్రమైనటువంటి వ్యతిరేకత కనిపిస్తోంది. అంతేకాకుండా ఈ స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ తరువాత జరిగిన సంఘటనల్లో చాలా ఓట్లను కొట్టేయడం జరిగింది. చాలా ఓట్లు నిజానికి చనిపోయిన వాళ్ళ పేరు మీద, బెంగాల్ వదిలేసి వేరే రాష్ట్రాలకు వెళ్ళిపోయిన వారి పేరు మీద, ఒకే వ్యక్తికి 2-3 జిల్లాల్లో దగ్గరగా ఉన్నటువంటి చోట్ల ఓట్లు ఉండడం ద్వారా ఫలితాల్ని తారుమారు చేసేటటువంటి అవకాశం తృణమూల్ కాంగ్రెస్కి వచ్చింది. ఆ వ్యూహాన్ని తృణమూల్ కాంగ్రెస్ అనుసరిస్తూ వచ్చింది. అందుకనే తృణమూల్ కాంగ్రెస్ చాలా సీట్లని 800-900 ఓట్ల నుంచి 5,000 ఓట్ల మధ్యలో మెజారిటీతో గెలుచుకుంది. అంటే చాలా తక్కువ, ఒక 2,500 ఓట్లు, 400-500 ఓట్లు అటు ఇటు అయితే అక్కడ ఫలితం తారుమారయ్యేది. ఈ అక్రమ ఓటర్స్, ఇన్వాలిడ్ ఓటర్స్ని ఉపయోగించుకుని, ఫేక్ ఓటర్స్ని ఉపయోగించుకుని మమతా గెలుస్తూ వచ్చింది. ఈసారి స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ దాదాపు 1.7 crore ఓటర్స్ని గుర్తించింది. దీనిలో చాలామందిని, ఒక 58 లక్షల ఓటర్లని ఇప్పటికే తొలగించి డ్రాఫ్ట్ ఎన్నికల జాబితాని ప్రకటించడం జరిగింది. అయినప్పటికీ చాలామంది విషయాల్లో అనుమానాలు ఉన్నాయి కాబట్టి తదుపరి ప్రత్యేకమైనటువంటి ఏర్పాట్లు చేయటం జరుగుతోంది. దీనిలో భాగంగా 3 స్టెప్స్తో పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ యొక్క ఆధిపత్యము అంతమయ్యేటటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. ఇందులో మొట్టమొదటిది, రాష్ట్ర వ్యాప్తంగా 1.7 crore ఓటర్స్, సందిగ్ధ ఓటర్స్ని ఐడెంటిఫై చేసి వాళ్ళ ఇంటింటి సర్వేని నిర్వహిస్తున్నారు. ఇది మొట్టమొదటి స్టెప్. అంటే ఈ డ్రాఫ్ట్ తరువాత కూడా వర్క్ జరుగుతుంది. ఈ 1.7 crore ఐడెంటిఫైడ్ ప్రజల దగ్గరికి వెళ్ళి వాళ్ళని గుర్తించి వాళ్ళకి సంబంధించిన పత్రాలను చెక్ చేసేటటువంటి 2వ విడత విస్తృత కార్యక్రమం జరుగుతుంది. దీంతోపాటు 2 BLAలను అపాయింట్ చేయడం జరుగుతుంది. ఇది 2వ స్టెప్. 2 BLAలు, BLA నెంబర్ 1, BLA నెంబర్ 2. BLA అంటే బూత్ లెవెల్ ఆఫీసర్స్, వీళ్ళు BLOలు, వీళ్ళని అపాయింట్ చేయడం జరుగుతోంది. వీళ్ళు స్థానికంగా సర్వేలు నిర్వహిస్తారు. ఆ తర్వాత వీళ్ళ పనితీరుని పరిశీలించేందుకు అబ్జర్వర్స్ ఉంటారు. ఈ రకంగా 13 BLAల మీద ఒక ఎన్నికల సంఘం అబ్జర్వర్ ఉంటారు. ఈ అబ్జర్వర్ల పైన స్పెషల్ అబ్జర్వర్స్ని నియమించడం జరుగుతుంది. వీళ్ళు మైక్రో లెవెల్లో స్టడీ చేస్తూ ఉంటారు. అన్ని ఒక బూత్లోని, ఒక వీధిలో ఏ రకంగా జరుగుతుందన్న చూస్తారు. ఈ 3 అంచెల సర్వేలో BLAలు కానీ, BLOలు కానీ ఇష్టారాజ్యం చేయటం కానీ, బెదిరింపుల ద్వారా ఓటర్ల జాబితాని మార్పులు చేర్పులు చేసేందుకు కానీ, ప్రభావితం చేసేందుకు కానీ వీలు లేకుండా చేయటం జరుగుతుంది. దీని తరువాత 3వది, చాలా చోట్ల మ్యాపింగ్ రిలేటెడ్ డిస్క్రిపెన్సీస్ ఉన్నాయి. అంటే మ్యాపింగ్, ఆ వ్యక్తి ఫలానా గోపాలరావు తండ్రి అని చెప్తాడు, లేకపోతే సురజిత్ ఘోష్ యొక్క కుమారుడు అంటారు. ఆ సురజిత్ ఘోష్ అనేటటువంటి వ్యక్తి పేరు 2002 స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్, లాస్ట్ టైం జరిగినటువంటి రివిజన్లో ఆయన పేరు లేరు. కాబట్టి తల్లిదండ్రుల మధ్య, తండ్రి కొడుకుల మధ్య ఏజ్ గ్యాప్ చాలా తక్కువగా ఉండడం, ఇటువంటివన్నీ కూడా చెక్ చేయడం జరుగుతుంది. దీనిలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని కూడా ఉపయోగించడం జరుగుతుంది. ఈ 3 స్టెప్స్ తోటి, ఒకటి హౌస్ టు హౌస్ సర్వే, 2వది BLAలు, BLOల పైన అబ్జర్వర్స్ పైన మైక్రో అబ్జర్వర్స్, వీళ్ళు పనిని సమీక్షించటము, 3వది AI, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ఉపయోగించడం. దీంతో స్థానిక MLAలు, MPలను ఇప్పుడు భయం ఆవహించింది, వాళ్ళలో కంగారు మొదలైంది. 2-3 రోజుల క్రితము మమతా బెనర్జీ మేనల్లుడు, పార్టీలో కీలక నాయకుడైనటువంటి అభిషేక్ బెనర్జీ ఢిల్లీలో ఎంపీలతో సమావేశం నిర్వహిస్తే, ఆ సమావేశంలో ఎంపీలు
చాలా విషయాల్ని లేవనెత్తి చాలా ఇబ్బందులు ఉన్నాయి, ఇదివరకులాగా ఇష్టారాజ్యం చేసే పరిస్థితి లేదు, ఓటమికి మమ్మల్ని దోషులుగా లేకపోతే మమ్మల్ని బాధ్యులుగా చేయటం సరైంది కాదని అన్నారు. చాలా రసాభాసగా సమావేశం ముగిసింది. కాబట్టి జనవరి 26న అభిషేక్ బెనర్జీ ఎవరైతే ఉన్నారో ఆయన రెండవసారి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళి ఎంపీలతో మాట్లాడి పని చేయాలని అడగడానికి మరొక సమావేశాన్ని మళ్ళీ నిర్వహించబోతున్నారు. వాళ్ళకి ఉన్నటువంటి అతిపెద్ద సమస్య ఏంటంటే దాదాపు 5,000 మంది కార్యకర్తల సమావేశంగా ఇది బెంగాల్లో ఉన్నటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, అదేవిధంగా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నవాళ్ళు ఆన్లైన్లో హాజరయ్యేటట్టుగా దీన్ని ప్లాన్ చేస్తున్నారు. అయితే సమస్య ఏంటంటే స్థానిక ఎన్నికల్ని సక్రమంగా నిర్వహించకపోవడము, అదేవిధంగా స్థానికంగా చేసినటువంటి కేంద్ర ప్రభుత్వపు నిధులను ఖర్చు చేసిన తర్వాత దానికి తాలూకు లెక్కలు అప్పజెప్పని కారణంగా, లెక్కలు అప్పజెప్పకపోవడం వల్ల వాళ్ళకి అదనపు డబ్బు ఇవ్వడం జరగదు. మళ్ళీ రెండవ విడత గ్రాంట్స్ వాళ్ళకి జారీ కావు. 97,000 కోట్ల రూపాయల మొత్తాన్ని ప్రస్తుతం కేంద్ర ప్రభుత్వం విత్హెల్డ్ చేసి పెట్టింది, ఉంచింది. మీరు లెక్కలు చెప్తే ఈ అమౌంట్ని రిలీజ్ చేయడం జరుగుతుందని మమతా బెనర్జీ ప్రభుత్వము లెక్కలు చెప్పేందుకు సిద్ధంగా లేదు. పర్యవసానంగా ఈ పనులు కనుక ఆగిపోయినట్టయితే సంక్షేమ పథకాలను చేపట్టడం మమతా బెనర్జీకి ఇబ్బందికరమైనటువంటి చర్యగా మారుతుంది. నిధులు ఎక్కడి నుంచి సేకరించాలి, ఈ సంక్షేమ పథకాలను ఎలా కొనసాగించాలి, జీతాలు ఎలా ఇవ్వాలి, ఇవన్నీ కూడా ఆమె ముందున్నటువంటి సమస్య. పర్యవసానంగా ఆమె పార్టీలో, ఆమె పార్టీ నాయకత్వంలో ఎంపీలు, ఎమ్మెల్యేల్లో, సిట్టింగ్ ఎమ్మెల్యేలు, ఎంపీలు, స్థానిక పార్టీ జిల్లా శాఖ నాయకులలో ఒక రకమైనటువంటి కంగారు ప్రారంభమైంది. ఫిబ్రవరి నాటికి ఎన్నికల ఫైనల్ జాబితా బయటకు వచ్చే సమయానికి రాష్ట్రంలో ఆర్థిక పరిస్థితి కానీ, రాష్ట్రంలో ప్రజల యొక్క అసంతృప్తి ఏ స్థాయికి వెళ్తుందన్న విషయంలో కానీ పార్టీలో తీవ్రమైనటువంటి అలజడి, ఆందోళన ఉంది. తృణమూల్ కాంగ్రెస్ 4వసారి గెలవడం సాధ్యమవుతుందా అనే విషయంలో అనేక ప్రశ్న చిహ్నాలు వేయటం జరుగుతోంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.